వెల్కమ్ టు వేదవ్యాస అకాడమీ. డియర్ ఫ్రెండ్స్, నిన్న ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్ చూశారా? అసలు అది మ్యాచ్ కాదు, ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్. T20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించి సెమీఫైనల్కు దూసుకెళ్ళింది. ఈ మ్యాచ్లో హీరో ఎవరు? ఇంకెవరు, మన కేరళ కుట్టి సంజు శాంసన్. 97 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ను గెలిపించిన తీరు అద్భుతం. ఈ వీడియోలో పూర్తి హైలైట్స్ చూద్దాం. టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. వెస్టిండీస్ ఓపెనర్లు రోస్టన్ చేజ్ 40, షాయ్ హోప్ 32 గట్టి పునాది వేశారు. ఒక దశలో విండీస్ స్కోరు 200 దాటుతుంది అనిపించింది. కానీ మన బూమ్రా తన స్పిల్తో విండీస్ను కట్టడి చేశాడు. చివర్లో రోమన్ పావెల్, జేసన్ హోల్డర్ మెరుపులు మెరిపించడంతో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 195, 4 వికెట్ల నష్టానికి భారీ స్కోర్ సాధించింది. భారత్ ముందు 196 పరుగుల భారీ లక్ష్యం. సో లక్ష్య ఛేదనలో భారత్కు ఆదిలోనే షాక్ తగిలింది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ త్వరగానే అవుట్ అయ్యారు. 41 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో సంజు శాంసన్ క్రేజ్లోకి వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. శాంసన్ ఆడిన షాట్లు గ్రౌండ్ నలుమూలలా వెళ్ళాయి. కేవలం 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఒక్క పరుగు దూరంలో సెంచరీ మిస్ అయినా దేశాన్ని గెలిపించడమే ముఖ్యంగా అన్నట్టు సంజు పోరాడాడు. సో ఈ మ్యాచ్లో కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. 1, ఈడెన్ గార్డెన్స్లో ఇదే అత్యధిక T20 రన్ చేంజ్. ఇక రెండవది చూసుకున్నట్లయితే T20 వరల్డ్ కప్లో చేజింగ్లో ఒక భారతీయ బ్యాటర్ చేసిన అత్యధిక స్కోరు 97 నాట్అవుట్. గతంలో కోహ్లీ పేరుట ఉన్నటువంటి రికార్డును సంజు అధిగమించాడు. ఇక మూడోది చూసుకున్నట్లయితే ఈ మ్యాచ్లో భారత్ అధికారికంగా సెమీస్కు చేరుకుంది. మార్చి 5న ముంబైలో ఇంగ్లాండ్తో తలబడబోతుంది. సో సంజు శాంసన్ ఇన్నింగ్స్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇతను సెంచరీ మిస్ అవ్వడం బాధగా ఉందా, లేక భారత్ గెలిచినందుకు ఆనందంగా ఉందా? ఈ కామెంట్స్లో తెలియజేయండి. సో అలాగే మార్చి 1న జరిగిన మరో మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా జింబాబ్వేపై విజయం సాధించింది, సెమీస్కు చేరింది. సో క్రికెట్కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.